హాయ్ గైస్. సో మనం డంబుల్ సిరీస్ స్టార్ట్ చేసాం. బైసెప్ అంటే ఏంటో చూసాం, ట్రైసెప్ చూసాం, యాబ్స్ చూసాం. సారీ, యాబ్స్ ఇంకా చూడలేదు. నెక్స్ట్ లాంజెస్ చూసాం, లెగ్స్ కి రోస్ చూసాం, బ్యాక్ కి. అయితే ఇంకా ఏదో తగ్గుతుంది కదా, ఇంకా చాలా ఉన్నాయి డంబుల్ సిరీస్ లో చూడడానికి. వెళ్ళిపోదామా? లెట్స్ గో. ఓకే, ఒకసారి మనం రీక్యాప్ వేసుకుందాం మన నేర్చుకున్న ఎక్సర్సైజ్లు. దిస్ ఈజ్ హ్యామర్ కర్ల్స్. ఓకే, సో దీనివల్ల మీ బైసెప్ ఇంప్రూవ్ అవుతుంది, అంటే ఈ ఏరియా. నెక్స్ట్ ఇవి నార్మల్గా కర్ల్స్, డంబుల్ కర్ల్స్. సో దీనివల్ల కూడా మీ బైసెప్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఇది ట్రైసెప్ ఎక్సర్సైజ్. సో ఇలా కానీ లిఫ్ట్ చేయడం. సో బేసిక్గా ఈ ట్రైసెప్ ఎక్సర్సైజ్ చేయడం వల్ల ఏంటంటే ఇక్కడ ఈ ఏరియా అనేది ఇంప్రూవ్ అవుతుంది మీకు మజిల్. నెక్స్ట్ మనం డంబుల్ రోస్ చూసాం, లెగ్ బెండ్. సో దీనివల్ల ఏంటంటే మీ బ్యాక్ ఇంప్రూవ్ అవుతుంది. బ్యాక్ ఇంప్రూవ్ అవడం చాలా ఇంపార్టెంట్. మనం చాలా వీడియోస్లో చెప్పాం. సో బిలో యువర్ రిబ్ కేజ్, వెనకాల ఓన్లీ మీ స్పైన్ దగ్గర డిస్క్లే ఉంటాయి, బోన్ సపోర్ట్ ఉండదు. సో కంప్లీట్గా ప్రెజర్ అనేది మీ యాబ్సే తీసుకుంటాయి. మీ కోర్ స్ట్రాంగ్గా ఉండడానికి స్ట్రెంగ్తన్ చేసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, సో వెనకాల స్పైన్ మాత్రం ముందు మీ యాబ్సే ఒకవైపు బోన్ లాగా, ఒకవైపు మజిల్ లాగా. మీరు బెండ్ అయినప్పుడు ఫ్లెక్సిబుల్గా మజిల్ లాగా వర్క్ చేయాలి. అండ్ మీరు ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు ఇదే ఒక బోన్ లాగా స్ట్రాంగ్గా ఉండాలి. సో ఈ రెండు క్వాలిటీస్ కూడా మీ యాబ్స్కి రావాలంటే మీ కోర్ చాలా స్ట్రెంగ్త్ ఉండాలి. అండ్ ఆ స్ట్రెంగ్త్ బిల్డ్ చేసుకోవడానికి మన ఛానల్లో ఉన్న ఎక్సర్సైజ్ ఖచ్చితంగా మిస్ అవ్వకుండా ఫాలో అవ్వండి. ఓకే, సో ఈరోజు ఛాలెంజ్కి వెళ్దామా? సో బేసిక్ మూమెంట్స్ చూసాం. మనం ఈరోజు షోల్డర్స్ మీద కాన్సన్ట్రేట్ చేద్దాం. ఓకే, సో షోల్డర్స్ మీద ఇంప్రూవ్ అవ్వాలనుకుంటే ఇలా కాకపోయినా ఇంకా ఎక్కువ. ఓకే, సో మన షోల్డర్స్ హెవీగా కనబడాలి, బల్క్ లాగా, ఇలా బాల్ మూమెంట్, ఇలా బాల్ లాగా రావాలి, బల్క్గా ఉండాలి అనుకుంటే మన డెల్టాయిడ్స్ మీద ప్రెజర్ పడేలా చేయాలి. సో డెల్టాయిడ్స్లో మళ్ళీ ఫ్రంట్, బ్యాక్, మిడిల్ ఇట్లా ఉంటాయి. సో మనం ఏంటంటే బేసిక్గా షోల్డర్స్ మీద బేసిక్ ఎక్సర్సైజ్ ఇంప్రూవ్ చేసుకోవడానికి, స్ట్రెంగ్త్ రావడానికి అండ్ బల్క్ అవడానికి ఈరోజు ఓన్లీ షోల్డర్ ఎక్సర్సైజెస్ కాన్సన్ట్రేట్ చేద్దాం. ఓకే, సో షోల్డర్ ఎక్సర్సైజ్లో ఫస్ట్ వేరియేషన్ ఇవైతే 7.5 kgs, నేనైతే 82 kgs. సో మీ వెయిట్ బట్టి మీరు డంబుల్ చూస్ చేసుకోండి. స్టార్ట్ విత్ లోవర్ వెయిట్ డంబుల్. స్లోగా ఇంప్రూవ్ అయ్యే కొద్దీ మీరు డంబుల్ వెయిట్స్ ఇంక్రీజ్ చేసుకెళ్ళండి. సో ఫస్ట్ది అయితే ఓకే, ఇలా ఫ్రంట్ ఫేస్ చేయండి. 1 2 3 4 5 6. ఓకే, సో బేసిక్గా మీరు ఇలా స్ట్రైట్గా పెట్టాలి, అట్లా ఏం లేదు, కొంచెం ఇట్లా ఉన్నా నో ఇష్యూ. ఓకే, సో ఇట్లా పెట్టుకుని 1 అప్ అండ్ ఇది డౌన్. సో కంప్లీట్గా కిందకి ఇట్లా చేయొద్దు, ఇక్కడ ఆపండి. 1 1 1. ఓకే, సో బేసిక్ మూమెంట్ ఇది. సో ఆల్టర్నేటివ్గా ఒకటి లిఫ్ట్ చేస్తాం, ఓ డౌన్ అవుతున్నప్పుడు ఇంకోటి లిఫ్ట్ చేస్తాం. అలాగే ఇది ఒకటి అప్ అవుతుంది, ఇది డౌన్ అవుతుంది. అట్లా లేదు అనుకుంటే అట్ ద సేమ్ టైం రెండు చేయొచ్చు మనం. ఓకే, వన్స్ మీకు అలవాటు అయితే రెండు ఒకేసారి లిఫ్ట్ చేయొచ్చు. ఓకే, ఇలా ఒక 10 చేద్దాం. బ్రో కమాన్, నువ్వు స్టార్ట్ చేయి. ఫస్ట్ ఫ్రంట్ లిఫ్టింగ్. స్లోగా చేయి బ్రో, స్లో అంటే ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయి నేను చెప్తాను. ఓకే, కొంచెం దగ్గరికి పెట్టు. యా, ఎస్, ఇది కొంచెం ఇది ఇలా స్ట్రైట్గా ఉండేటట్టు చూద్దాం. ఓకే, యా, హెడ్ పక్కకు వచ్చేస్తుంది, చూసుకో కొంచెం ముందుకి. యా, అలా పెట్టి
హెడ్ మీదకి వచ్చేస్తుంది చూసుకో వెయిట్. సో వెయిట్ మీ హెడ్ మీద పడకుండా చూసుకోండి. సో ఫ్రంట్కి పెడితే మోర్ డిస్టెన్స్, మన హెడ్కి ఎంత డిస్టెన్స్ ఉంది డంబుల్ చూసుకోండి. ఓకే ఓకే. సో బేసిక్ లిఫ్టింగ్ ఇది. ప్రవీణ్ కమా. సో వెయిట్స్ అయితే మీరు ముందే చెప్తున్నాను, చిన్న వెయిటే చూస్ చేసుకోండి స్టార్టింగ్. వన్స్ మీ బాల్ అండ్ సాకెట్ జాయింట్, ఈ మూమెంట్ ఇవన్నీ మీకు అలవాటు అయిన తర్వాత వెయిట్ పెంచండి. ఓకే, టేక్ పొజిషన్. సో బేసిక్గా కొంచెం క్లోజ్, కొంచెం ఫార్, స్ట్రైట్ గా పెట్టుకో. నేను లిఫ్ట్ ఇస్తాను నీకు ఇబ్బంది, కానీ ఓన్లీ వెయిట్ మాత్రం బ్యాలెన్స్ చేసుకో. 1 2 3 గో. సో ఎవరైనా సపోర్ట్ తీసుకుని చేస్తే మీకు మోర్ బెనిఫిట్ ఉంటుంది, ఎందుకంటే మీరు లాస్ట్లో కావాలంటే ఒక చిన్న పుష్ ఉంటే కనుక చేయగలుగుతారు. ఆ పుష్ ఇంకొక ద్వారా ఇచ్చుకోండి. ఓకే ఓకే నా. సో స్టార్టింగ్ హెవీ వెయిట్స్ ఎట్టి పరిస్థితిలో తీసుకోవద్దు. వెరీ లెస్ వెయిట్స్ చాలా సులువుగా అనిపించినా కానీ ఆ వెయిట్తోనే స్టార్ట్ చేయండి. ఓకే, సో మళ్ళీ ఒక్కసారి చూద్దాం. ఓకే, 1 2 3 4 5 6 7 8 9 and 10. ఓకే, సో మీరు నించుని చేయడం ఇబ్బందిగా ఉంటే, మీ లెగ్స్ కనుక మీకు సపోర్ట్ చేయకుంటే వెయిట్స్ తగ్గించుకోవడానికి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వండి. లేదంటే కూర్చొని చేయండి. ఓన్లీ మీ అప్పర్ బాడీ మీద, షోల్డర్స్ మీద కాన్సన్ట్రేట్ చేద్దాం ఆ రోజు ఫిక్స్ అయితే కూర్చొని చేయండి. ఎందుకంటే కొంతమందికి లెగ్స్ అంత స్ట్రాంగ్గా ఉండవు, దానివల్ల వెయిట్ లిఫ్ట్ చేసినప్పుడు ఇంబ్యాలెన్స్ అయ్యి పడిపోయే అవకాశాలు లేదా ఎక్కడైనా పట్టే అవకాశాలు ఉంటాయి. ఐ ప్రిఫర్ లెస్ వెయిట్స్. అమేచర్స్, బిగినర్స్ లెస్ వెయిట్తో స్టార్ట్ చేయండి. అండ్ ఇది ఒక వేరియేషన్. సో నెక్స్ట్ వేరియేషన్కి వెళ్దాం. సో సెకండ్ వేరియేషన్ బేసిక్గా సైడ్ పెడతారు. 1 2 3. ఓకే, సో ఇక్కడ సైడ్ వచ్చినప్పుడు ఇక్కడ ఆపాలి కంప్లీట్గా. ఇలా బెండ్ చేసి ఇలా ఆపేయడం ఇలా కావద్దు, ఇక్కడ ఆపండి. ఓకే, సైడ్ ఆపండి. క్లోజ్ ఓపెన్, క్లోజ్ ఓపెన్, క్లోజ్ ఓపెన్. సో ఇది దీనివల్ల ఏంటంటే మీ బాల్ అండ్ సాకెట్ జాయింట్ రొటేషన్ ఫ్రీ అవుతుంది. అట్ ది సేమ్ టైం ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది. మీ షోల్డర్స్, డెల్టాట్స్ ప్రెజర్ పడడమే కాకుండా ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది హ్యాండ్స్లో. ఓకే, ఈ జాయింట్స్లో. యా యా సో మనం ముందే అనుకున్నాం కదా, ఇక్కడికి వచ్చేటికి ఆగాలి. బ్రో 9, లాస్ట్ 10. సూపర్, దించే బ్రో. ఓకే, నెక్స్ట్ ప్రవీణ్ గారు. సైడ్ దించి టర్న్ కొంచెం ఇలా తిప్పాలి. ఎస్. సో వెయిట్ మరీ ఎక్కువ తీసుకోవద్దు, ముందే చెప్తున్నా. సో హీఈస్ ట్రయింగ్ మోర్ దాన్ వాట్ హీ కెన్ డూ. సో అలాంటి రిస్క్ ఉంటుంది. సో ఇలా అయితే ఖచ్చితంగా చేయొద్దు. ఓకే, వెయిట్స్ ఖచ్చితంగా తగ్గించే చేయండి. ఓకే, ఇనఫ్. నో 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 నో, ప్రాబ్లం అయిపోద్ది. ఇబ్బంది లేదు కదా నీకు? ఓకే, సో ఇంకొకసారి రీక్యాప్. మీరు కంప్లీట్గా సైడ్కి ఇలా పెట్టుకుని చేయొద్దు. కొంచెం ఫ్రంట్కున్న నో ఇష్యూ. యాంగిల్ ఇలాగే ఉండాలని లేదు, ఇలా ఉన్నా ఓకే. 1 2 3 4 5 6 7 8 9 and 10. ఓకే, సో మనం ఈ ఎక్సర్సైజ్, ఈ ఛానల్ పెట్టిన ముఖ్య ఉద్దేశం మీరు బేసిక్ ఎక్సర్సైజ్ అన్ని నేర్చుకోవాలి.
అంతేగాని ఎక్సర్సైజ్ చేసినప్పుడు ఈ బాడీలో మీకు ఏ ప్లేస్లో ఏ ఏరియా అంటారు, ఈ టర్మినాలజీ, ఈ బ్యాక్ ఫ్రంట్ అని బేసిక్ టర్మినాలజీ యూస్ చేస్తున్నాం, కానీ మనం డెల్టాయిడ్స్, అప్పరు, లోవరు ఇలా ఎక్కువ యూస్ చేయం. ఎందుకంటే ఇది ఒక కామన్ మ్యాన్ ఫిట్గా ఉండడానికి, వెరీ బేసిక్ ఎక్సర్సైజ్ ఇంట్లో ఉండి చేసుకోవడానికి, మన బాడీ వెయిట్తో మనం ఫిట్గా ఉండడానికి ఈ విషయాలు చెప్పే కంటెంట్ కోసం క్రియేట్ చేసిన ఛానల్. బట్ నాట్ వెరీ సీరియస్ బాడీ బిల్డర్కి అయితే కాదు. ఓకే, సో దట్స్ ఆల్. షోల్డర్లో మనం ఇప్పుడు 2 వేరియేషన్లు చేసాం. సో 3వ వేరియేషన్ తిప్పకుండా ఓన్లీ స్ట్రైట్గా చేద్దాం. ఓకే, ఇందాక మనం రొటేట్ చేసాం కదా ఫ్లెక్సిబిలిటీకి, ఇప్పుడు స్టిఫ్గా చేస్తాం. ఓకే, కమాన్ బ్రో. ఇప్పుడు ఇలా తిప్పాం కదా, ఇప్పుడు తిప్పాం, ఇప్పుడు తిప్పకుండా స్ట్రైట్గా. One, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. యా, ఓకే. సో మనం ఇందులో చూసుకోవాల్సింది ఏంటంటే, మీరు డౌన్ వస్తుంటే కంప్లీట్గా ఇలా చేయొద్దు, ఇక్కడ ఆపండి ఖచ్చితంగా. ఓకే, సో ఇక్కడ ఆపడం చేసినప్పుడే మనకి కంప్లీట్ ప్రెజర్, కంటిన్యూస్ ప్రెజర్ అనేది షోల్డర్స్ మీద పడుతుంది. ఓకే ఓకే ప్రవీణ్, ఈ వెయిట్స్ తగ్గించాలి డంబుల్స్ నీకు. అబ్బా ఓకే, రెడీ, 1 గో. 1, 2, 3, 4, 5. Yeah, enough. Okay, so Praveen was 70 kgs. ఇది 7.5 అంటే more than 10% of his weight he is trying to lift. సో చూడండి, more than 10% of your weight లిఫ్ట్ చేస్తున్నప్పుడు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. ఆ స్టేజ్కి వెళ్ళాలంటే ఒక 5% నుంచో, లేదంటే ఒక అరౌండ్ 5%తో మీరు స్టార్ట్ చేస్తే డంబుల్స్ కొంచెం లిఫ్ట్ చేయడానికి ఈజీగా ఉంటుందని నా ఉద్దేశం. డైరెక్ట్గా 10% ఆఫ్ యువర్ బాడీ వెయిట్ ఇఫ్ యూఆర్ ట్రయింగ్ టు లిఫ్ట్ కొంచెం బిగినర్స్కి అయితే ఖచ్చితంగా ఇబ్బందిగా ఉంటుంది. సో పాయింట్ నోట్ చేసుకోండి, 5% ఆర్ లెస్ దాన్ ది వెయిట్ ఆఫ్ యువర్ బాడీ యూ బిగిన్ డూయింగ్ దీస్ ఎక్సర్సైజెస్. సో అప్పుడు ఏంటంటే మీకు ఈజీనెస్ ఉంటుంది, అట్ ది సేమ్ టైం కంఫర్టబుల్ ఫీల్ అవుతారు. నెక్స్ట్ వెయిట్ ఇంక్రీజ్ చేసుకెళ్ళడానికి కూడా మీ మజిల్స్ మేము కోపప్ చేస్తాయి. ఓకే, సో ఈ వేరియేషన్ చూసాం మనం. సో ఫస్ట్ బేసిక్గా స్ట్రైట్గా చూసాం, నెక్స్ట్ ఇలా తిప్పుతూ చూసాం, అండ్ నెక్స్ట్ తిప్పకుండా ఇలా చూసాం. సో షోల్డర్స్లో నెక్స్ట్ ఎక్సర్సైజ్ 1, 2, 3. ఓకే, సో ఇలా లిఫ్ట్ చేస్తున్నప్పుడు చాలా ఎక్కువ ప్రెజర్ అనేది మీ షోల్డర్ మీద పడుతుంది ఇలా చేస్తున్నప్పుడు. సో ఇప్పుడు రెగ్యులర్గా మనం చేసింది 7.5 అయితే, ఇలా ముందుకు చేస్తుంది డెఫినెట్గా తక్కువ ఉండాలి వెయిట్. ఇఫ్ యూఆర్ బిగినర్, మీరు దీనికి ఎంత కంఫర్టబుల్గా, ఇప్పుడు మనం ముందు చేసిన వేరియేషన్తో ఏ వెయిట్తో అయితే కంఫర్టబుల్గా ఉన్నారో అదే వెయిట్ కన్నా కొంచెం తక్కువ వెయిట్తో ఫ్రంట్ స్టార్ట్ చేయండి. ఎందుకంటే ఇలా లిఫ్ట్ చేస్తున్నప్పుడు మీకు ప్రెజర్ అనేది బ్యాక్ పడుతుంది, ఈ వెనకాల పార్ట్లో పడుతుంది, సో షోల్డర్ మీద. సో అక్కడ మీకు బేసిక్గా ఇప్పుడు మనం చేసిన ఎక్సర్సైజ్ అప్పుడైతే అంత స్ట్రెంగ్త్ ఉండదు. సో మీరు ఇలా చేస్తున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా వెయిట్ లెస్ దాన్ ది వెయిట్ దట్ యువర్ కంఫర్టబుల్ విత్. ఇలా చేసినప్పుడు ఏ వెయిట్తో కంఫర్టబుల్గా ఉన్నారో దాని మీద ఖచ్చితంగా తక్కువ వెయిట్తో, ప్రిఫరబుల్లీ హాఫ్. సో అలా మీరు ఇలా లిఫ్ట్ చేయడానికి చూడండి, యూ విల్ బి మోర్ కంఫర్టబుల్ అండ్ మోర్ ఈజీగా చేస్తారు. ఒకసారి మనం వేరియేషన్ చూద్దాం. 1, 2, 3, 4, 5, 6, 7. సో ఇలా చేసినప్పుడు కూడా కంప్లీట్గా ఇలా పెట్టేయకుండా కొంచెం ముందు పెట్టి కంటిన్యూస్ ప్రెజర్ అనేది మీ షోల్డర్ మీద పడేటట్టు చూడండి. 1, ఓకే, ఇక్కడ ఆపండి. 2, 3, 4,
ఓకే ఓకే, కమ్ ఆన్ బ్రో. మీ ఐసైట్ లెంత్ వరకు లిఫ్ట్ చేస్తే చాలు. పుష్ ఎక్కువ పైకి లేపేస్తున్నావు. వెయిట్ ఎక్కువ కదా. యా, సో ఖచ్చితంగా తను చెప్తున్నాడు డిస్కంఫర్ట్ అయితే ఫీల్ అవుతున్నాడు. ఇలా లిఫ్ట్ చేసినంత ఈజీగా ఫ్రంట్కి చేయట్లేదు. ఎందుకంటే ఇలా చేస్తున్నప్పుడు వెరీ స్మాల్ మజిల్ కాంటాక్ట్లో ప్రెజర్ పడుతుంది. సో దానివల్ల ఏంటంటే యూ ఆర్ నాట్ కంఫర్ట్, యూ విల్ నాట్ బి మోర్ కంఫర్టబుల్. అంత కంఫర్ట్గా అయితే ఖచ్చితంగా ఫీల్ అవ్వరు ఈ వెయిట్, సేమ్ వెయిట్ కనుక ముందు లిఫ్ట్ చేస్తే. ఓకే, సో వెయిట్ ఖచ్చితంగా తగ్గించుకోండి. ప్రిఫరబ్లీ హాఫ్ ఆఫ్ ది వెయిట్తో స్టార్ట్ చేయండి ఫ్రంట్ ఈ వేరియేషన్ చేస్తున్నప్పుడు. ఓకే, 1 2 3 4. సో ప్రిఫరబ్లీ మీ ఐసైట్ రేంజ్ లిఫ్ట్ చేస్తే చాలు. ఓకే ఓకే బ్రో. ప్రవీణ్, నో, ఇట్ ఈస్ డిఫికల్ట్. ఓకే, సో ఈ వేరియేషన్ కూడా మనం చూసాం. సో స్టార్టింగ్ బేసిక్గా చేస్తున్నప్పుడు మీరు 1 2 ఇలా చేయండి. అండ్ వన్స్ యూఆర్ కంఫర్టబుల్ విత్ ది వెయిట్, రెండు ఒకేసారి లిఫ్ట్ చేయడానికి కూడా మీరు చేయొచ్చు. 1 2 3 4 5 6 7 8 9 10.